పనిచేస్తుండగా ఒక వ్యక్తి అకస్మాత్తుగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. అతను మ్యూటేట్ అయిన ఎలక్ట్రిక్ ఈల్స్తో నిండిన నీటి ట్యాంక్లో పడిపోయాడు. ఒకవైపు ఈల్స్ యొక్క దాడులు, మరోవైపు శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం. ఇవన్నీ ఒక సాధారణ మనిషి తట్టుకోలేని నష్టం. అతని శరీరం త్వరగా మార్పులకు లోనైంది. చివరికి శక్తివంతమైన విద్యుత్ ప్రవాహం కారణంగా నీటి ట్యాంక్ పేలిపోయింది. ఆ ప్రమాదంలో ఆ వ్యక్తి కూడా మరణించాడు. తర్వాత అతని మృతదేహాన్ని మార్టరీకి తీసుకెళ్లారు. కానీ ఆశ్చర్యకరంగా అక్కడి లైట్లు ఒక్కసారిగా చమక్ చమక్ అని మెరుస్తున్నాయి. అద్భుతంగా అతను మళ్లీ బ్రతికిపోయాడు. అంతేకాకుండా అతని శరీరంలో విచిత్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అతని మొత్తం శరీరం ప్రదర్శకంగా మారి దానిలో విద్యుత్ ప్రవాహం పరుగులు తీస్తూ కనిపించింది. అప్పుడే తెలిసింది అతనికి విద్యుత్ను నియంత్రించే శక్తి లభించింది. అయితే ఆ సమయంలో అతను చాలా బలహీనంగా ఉన్నాడు. కాబట్టి వెంటనే అక్కడి నుండి తప్పించుకోవాల్సి వచ్చింది. రహదారి పక్కన ఉన్న కార్లు కూడా అతని విద్యుత్ క్షేత్ర ప్రభావంతో సక్రియమయ్యాయి. అతను ఒక కారును తాకగానే క్షణాల్లో ఆ కారు విద్యుత్ పూర్తిగా అతనిలోకి వెళ్ళిన్నది. అప్పుడే అతనికి తెలిసింది విద్యుత్ అతనికి ప్రాణాధారం. అతను ఎలక్ట్రిక్ మాన్ గా మారిపోయాడు. దూరంగా ఉన్న టైమ్స్ స్క్వేర్ వైపు చూస్తూ అక్కడి వెలుగులు, విద్యుత్ ప్రవాహం అతన్ని ఆకర్షించాయి. నేలమీద ఉన్న కేబుళ్ల వైపు లాగబడ్డాడు. నేలపై పడి అతను ఆశగా ఆ శక్తివంతమైన విద్యుత్ ప్రవాహాన్ని పీల్చడం ప్రారంభించాడు. ఈ దృశ్యం ప్రజల్లో భయాన్ని రేపింది. పోలీసులు వెంటనే ప్రజలను తరలించి అతనిని వెళ్లమని ఆదేశించారు. అతను ఏదో వివరించబోతున్నప్పుడు ఒక కారు వేగంగా అతని వైపు దూసుకొచ్చింది. వెంటనే అతను తన శక్తిని ఉపయోగించి ఆ కారును ఆపేశాడు. భయంతో ప్రజలు అన్ని వైపులా పరుగులు తీశారు. కొద్దిసేపట్లో పోలీసు వాహనాలు కూడా అక్కడికి చేరుకుని అతనిని ఒక రాక్షసుడిలా చుట్టుముట్టాయి. పోలీసులు అతనిపై తుపాకులు గురిపెట్టారు. రిపోర్టర్లు అతని అవస్థతో కూడిన రూపాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూపించారు. ఆ క్షణంలో టైమ్స్ స్క్వేర్లో అందరి దృష్టి అతనిపై ఆకర్షించింది. తన రూపాన్ని చూసి అతను విస్తుపోయాడు. అంతలోనే పోలీసులు చర్యలు ప్రారంభించారు. పొగ గ్రెనేడ్లు అతన్ని చుట్టుముట్టాయి. అతను ఇంకా వివరణ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నప్పటికీ తన విద్యుత్ శక్తిని అదుపు చేయలేకపోయాడు. ఫలితంగా ఒక భారీ పేలుడు సంభవించింది.